అంటే జబర్దస్త్ని కట్ చేస్తే బాస్ని డైరెక్ట్ చేశారు. మెగాస్టార్ ఎలా జరిగింది అసలు? అది యాక్చువల్గా నేను మీలోవర్ కోటీశ్వరుడు సీజన్ 4 చిరంజీవి గారితో చేస్తున్నారని తెలియగానే ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అండ్ నాకున్న ఒక ఫ్రెండ్ ద్వారా దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ క్రియేటివ్ డైరెక్టర్ అని తెలిసింది. సో అప్పుడే నేను జాబ్ వదిలేద్దామనే ప్లాన్లో ఉన్నాను. వెన్ ఐ గాట్ టు నో అబౌట్ దిస్, సిద్ధార్థ్ బసు గారు హూ ఇస్ ద మెయిన్ పర్సన్ టు గెట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ కేబీసీ కౌన్ బనే కరోడ్పతి, ఆయన హైదరాబాద్ రావడం, నేను ఆయన కలవాలని ఒక అపాయింట్మెంట్ ఇచ్చింది. సో నేను కలిసి ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఎ పీపీటీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఓపెన్ చేసి సీజన్ 4లో ఎలా ఉంటే బాగుంటుంది, ఏముంటే బాగుంటుంది, చిరంజీవి గారు అయితే ఎలా చేయాలి, నాగార్జున గారు చేసిన దానికి చిరంజీవి గారు చేసిన దానికి ఏంటి డిఫరెన్స్ ఉండాలి అనేది ఒక చిన్న డిస్కషన్ వచ్చింది అన్నట్టు. సో దాట్ డిస్కషన్ హీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. సరే, యు ఆర్ అపాయింటెడ్ యాజ్ అ క్రియేటివ్ డైరెక్టర్, యూ కెన్ జాయిన్ అన్నారు. ఇమీడియట్గా జాయిన్ అయిన తర్వాత ఒక సాంగ్ షూట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఓకే, మొత్తం రెడీ చేసుకున్న తర్వాత వాళ్ళు అన్నారు నువ్వే చేసే డైరెక్ట్ చేయండి అని. ఇంకా బాస్కి చెప్పాలి, సార్ ఇలా అనుకుంటున్నాం సార్ అంటే, ఏమనుకుంటున్నావు బ్లాగ్స్ మొత్తం షార్ట్ డివిజన్ చెప్పన్నారు. చెప్పాను సార్ ఇలా ఫస్ట్ మీరు రావడం, ఓపెన్ ఐజ్ ఓపెన్, సూట్ వేసుకోవడము, టై కట్టుకోవడం, పెన్ పెట్టుకోవడం, ఇవన్నీ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే హీ వాజ్ కన్విన్స్డ్. సరే ఓకే రెడీ అన్నారు. ఇంకా ఫస్ట్ టైం ఆయనకి యాక్షన్ అని చెప్పాలా లేకపోతే సార్ రెడీ అని చెప్తే సరిపోతుందా అర్థం కావట్లేదు. ఎందుకంటే దీనికి యాక్షన్ అని చెప్పేంత ఓవర్ బిల్డప్ ఇస్తున్నాడు ఏంటి అని వీళ్ళు అనుకుంటారేమో, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అంత లేదు ఏజ్ మనది. సో సార్ రెడీ సార్ అంటే ఓకే యాక్షన్ చెప్పమ్మా అన్నారు. ఇంకా ఆయన సైడ్ నుంచి వచ్చేసింది ఓకే అని చెప్పేసి యాక్షన్ చెప్పడం. చాలా ఎక్సైటింగ్ విషయం నా లైఫ్లో. ఎందుకంటే ఆయన్ని చూస్తే చాలనుకున్న, చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ ఆయన డ్యాన్స్ నేర్చుకుంటూ ఆయన చేస్తున్న డ్యాన్స్ని చూసి ఫాలో అవుతున్న ఒక ఫ్యాన్ని నేను. అలాంటిది ఆయన ఎదురుగా నిలబడి ఆయనకు యాక్షన్ చెప్పడం, కెమెరాలో చూసుకొని ఓకే సార్ టేక్ ఓకే అని చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా హీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ. అంటే అయిపోయిన తర్వాత ఇంకోటి ఏమైనా తీసుకుంటావా, లైక్ లెగ్స్ క్లోజ్ ఏమైనా తీసుకుంటావా, అటు నుంచి తీసుకుంటావా అని చెప్పేసి హీ వాజ్ సజెస్టింగ్. సో దట్ వాజ్ ఎంకరేజింగ్. అంటే మామూలుగా అయితే ఒకటి రెండు తీసుకుని చాలా ఎల్లు అంటారు చాలామంది. కానీ ఆయన అలా కాకుండా, దో ఐఎమ్ ఏ న్యూ కమ్మర్, ఆయన ముందు నేను బచ్చాగాడిని అయినా కూడా ఇంకో షార్ట్ ఏమైనా తీసుకుంటా అంటే చెప్పి ఇటు సైడ్ నుంచి తీసుకుంటా, అటు సైడ్ నుంచి తీసుకుంటా. హీ వాజ్ సో కంఫర్టబుల్. ఇంకా షో జరుగుతున్నప్పుడు కూడా మధ్యలో వెళ్ళి ఏదైనా సజెషన్ సార్ ఇలా చేద్దాం సార్ అంటే కూడా ఓకే చేద్దామా అని చెప్పి ఓకే అనేవాడిని. సో అది చాలా హ్యాపీ ఫీలింగ్ అన్నట్టు నాకు, ఎక్సైటింగ్. అది అయిపోయిన తర్వాత కూడా ఆయన కలిసి అదే మాట చెప్పా, సార్ నేను ద ఓన్లీ రీజన్ బిహైండ్ డూయింగ్ మీకే మీలోవర్ కోటీశ్వరుడు చేయడానికి ఓన్లీ రీజన్ ఇస్ మీరు సార్, మీరు ఉన్నారు కాబట్టి అంటే ఐ కుడ్ సీ దాట్ అన్నారు. కనిపిస్తుంది ఆయన చెప్పడం. సో హ్యాపీ అన్నట్టు. అంటే ఎలా ఉండేది అంటే కాన్వర్జేషన్స్ కానివ్వండి, అంటే సార్ అలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అండ్ యూ హ్యావ్ టు గివ్ ఐడియాస్ కానివ్వండి, సజెషన్స్ కానీ ఉన్నప్పుడు, సో ఆ కాన్వర్జేషన్ ఎట్లా స్టార్ట్ అయ్యేది? అంటే ఫస్ట్ మేము ఎపిసోడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆయనకి. సో ఈ కంటెస్టెంట్ ఈ క్వశ్చన్స్ అనేది సెపరేట్, అది కాన్ఫిడెన్షియల్ క్వశ్చన్స్, కేబీసీ క్వశ్చన్స్. కానీ మిగతా జనరల్గా టాక్ ఏముండాలి అనేది ఒక ఎవరైతే కంటెస్టెంట్ వస్తారో ఆ కంటెస్టెంట్ యొక్క వీటీ చూసుకొని క్వశ్చన్స్ ఏమేమి ఉండొచ్చు, వాళ్ళు ఏం అడగొచ్చు, మనం ఏం ఆన్సర్ ఇవ్వాలి, మనం ఏం అడగొచ్చు వాళ్ళని అనేది ఒక డిస్కషన్ లాగా స్టార్ట్ అయ్యేది. సో అది మాట్లాడుకొని సార్ ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని చెప్పేస్తే ఓకే ఇది ఓకేనమ్మా, ఇది బాగుంది. సో అట్లాంటి డిస్కషన్స్ వచ్చేవి. ఆ డిస్కషన్స్ కంటిన్యూయేషన్ లైక్ మెనీ టైమ్స్, సమ్ టైమ్స్ వెంకటేష్ గారు వచ్చినప్పుడు అలాగే జరిగింది. పెద్ద సెలబ్రిటీస్ వచ్చినప్పుడు కూడా ఇంకా కొంచెం వేరేలా ఉండేది. కానీ వెంకటేష్ గారి గ్రేట్నెస్ గురించి ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. వెంకటేష్ గారు వచ్చినప్పుడు సార్ ఎంట్రీలో మీరు ఏదైనా ఒక యాక్ట్ చేయాలి, అప్పుడే మిమ్మల్ని సీట్ దగ్గర తీసుకెళ్తారు, సో వాట్ డూ యూ వాంట్ టు డూ అని చెప్తే, ఎందుకు అది చేయడం ఎందుకు, 150 సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది కదా, విజిలేసి మెగాస్టార్ అంటానన్నారు. అంటే బీయింగ్ ఏ బిగ్ స్టార్ నేను మెగాస్టార్ గారికి విజిలేస్తాను వెంకటేష్ గారు చెప్పడం అనేది రియల్లీ అంటే ఎంత స్పోర్టివ్గా ఉంది, వాళ్ళ మధ్య ఆ రిలేషన్ ఎంత స్పోర్టివ్గా ఉంది. అసలు ఎక్కడ స్టార్డమ్ గురించి పట్టించుకోకుండా వెంకటేష్ గారు చిరంజీవి గారి గురించి మాట్లాడడం. దెన్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి సార్ నేను ఇప్పుడు ఆయన వచ్చారు సార్, వెంకటేష్ గారు వచ్చారంటే ఓ పని చేద్దామా, నేను అయ్యో ఇలా అనన్నా అని చెప్పేసి ఆయన ఆ డైలాగ్ నేను చెప్తాను అని చెప్పి ఇవన్నీ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. అంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఆ డిస్కషన్ వల్ల. పాజిటివ్ అట్మాస్ఫియర్. ఎగ్జాక్ట్లీ. సో అరే మాకు నేర్చుకోవడానికి ఉంటుంది, ఇలా ఉండాలి,
బిట్వీన్ యువర్ టీమ్ మెంబర్స్ కానీ టీమ్ అదర్ కంటెస్టెంట్స్ కానీ ఇలా ఉండాలి. ఆర్ సొసైటీలో వెళ్ళిన మెగాస్టార్ గారి ఆయనను చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే అంత పెద్ద పొజిషన్లో ఉండి కూడా కొత్త వాళ్ళు వచ్చినా, న్యూ కమర్స్ వచ్చినా, ఎవరన్నా అన్ఎక్స్పీరియన్స్డ్ ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తారు. సో మనం కూడా బయట అలాగే ఆయన ఇచ్చినప్పుడు మనం ఎంత అట్లా. కానీ మీరు చెప్పింది వెంకటేష్ గారి ఎపిసోడ్ కూడా చాలా చాలా ఫన్నీగా ఉంటుంది ఎపిసోడ్. ఆయన బ్రేక్ అలా ఇలా వస్తుంది. సో ఆయన కూడా చాలా జోవియల్ వెంకటేష్ గారు. అక్కడికి వచ్చిన తర్వాత ఒక లెటర్ చదవాలి. ఏది మన నువ్వు నాకు నచ్చావు సినిమాలో లెటర్ చదువుతారు కదా, అమ్మా ఎందుకమ్మా ఇంత తొందరగా చచ్చావు, అలాంటి ఆ లెటర్ ఉండదు. అది కేబీ మన మీలో ఎవరు కోటీశ్వరుడికి రిలేట్ చేసుకుని ఒకటి చదవాలన్నట్టు. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన చిరంజీవి గారిని చూస్తే అంటారు ఆయన. సో ఇవన్నీ చాలా ఫన్నీగా వచ్చినాయి, మాకు చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు చూస్తాం. అండ్ అలాగే ఫస్ట్ నాగార్జున గారు వచ్చినప్పుడు అంటే లైక్ చిరంజీవి గారు తీసుకున్న 4th ఎపిసోడ్ అనుకుంటే షూట్ చేసి సీట్స్ మారిపోవడం. రైట్. సో ఇలాంటి ఐడియాస్ అవన్నీ చూసినప్పుడు అది కొంచెం బాగా కూడా చూసే వాళ్ళకి కూడా. అండ్ అగైన్ కమింగ్ బ్యాక్ టు రేటింగ్స్ ఆఫ్ దట్ షో, కొంచెం డిసప్పాయింట్ చేసి అని అందరూ అంటూ ఉంటారు. వాట్ వెంట్ రాంగ్ అనుకుంటున్నారు యాజ్ అ క్రియేటివ్ డైరెక్టర్? I can say that, you know, after watching 3 seasons or 4 seasons, maybe people wanted a different, maybe అలాంటిది ఏదైనా చేంజ్, దే వాంటెడ్ సమ్, ఆ ప్యాటర్న్కి అలవాటు పడ్డారు అప్పటికే, చూసి ఉన్నారు కాబట్టి. మేబీ అది కాకుండా ఇంకా వేరే ఏదన్నా ఉంటే బాగుండేది మా షో, ఆ క్వశ్చన్ ఆన్సర్స్ షో కాకుండా ఇంకేదన్నా ఉంటే బాగుండేది అంతే తప్ప. హీ బాస్ వాజ్ ఎట్ హిస్ పాయింట్, హీ వాజ్ యాప్ట్ ఫర్ దట్. ఆయన సైడ్ నుంచి అయితే చాలా హ్యాపీ మేము. చిరంజీవి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన డైలాగ్ ఏదైనా మీరు మిమిక్రీ చేస్తే, ఆయన డైలాగ్ అంటే, లేకపోతే మీరు ఆయన మాట్లాడుకుంది ఏదన్నా ఎపిసోడ్ బాగా గుర్తుందంటే అది కూడా చేయొచ్చు డ్యూయల్ లాగా. నాకు యాక్చువల్గా ఆయన డైలాగ్సే బాగా ఇష్టం. డైలాగ్స్ తీసుకోవాలంటే ఆయన ముందు చెప్పిన డైలాగ్ కూడా ఇది. నేను యాక్చువల్గా డ్యాన్స్ నేర్చుకోవడానికి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే. సో ఆయన ముందు చెప్పా డైలాగ్ ఏంటంటే, ఖైదీ 150లో అప్పుడు ఇంకా షో స్టార్ట్ కాకముందు ట్రైలర్ వచ్చింది, నాకేదైనా నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా. సో ఆయన బాడీ లాంగ్వేజ్లో ఆ స్టైల్లో చేస్తే ఆ కరెక్ట్ డైలాగ్కి జస్టిఫికేషన్ ఉంటుంది. లేదంటే మామూలుగా చెప్పడం కంటే అది ఆయన అంటే నేను మామూలుగా ఆయన ముందు నిలబడ్డా కూడా అది వచ్చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే ఆయన చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను నేను. దట్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ ఆన్ మీ. మాట్లాడుతున్నప్పుడు అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి అన్నట్టు. ఇంకా ఆయన ముందు కొంచెం కంట్రోల్డ్గా అలా నిలబడడం, కూర్చోమా అంటారు ఆయన. పర్లేదు సార్, ఎందుకంటే ఎక్కడ బాడీ లాంగ్వేజ్లో ఏం బయటపడుతుందో అని నా భయం నాకు. సో చాలా మటుకు ఫన్ అన్నట్టు. ఆయన అలా వెళ్ళిపోగానే అవుతా ఓకేనా అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మేము కాస్త ఓకే రెడీ వస్తున్నారా అని చెప్పేసి మేము వెళ్ళిపోతాం అన్నట్టు. ఫన్. Like and subscribe Eagle Media Works.